ముందు అన్నీ ఒకసారిగా అన్నా ఒకే భూతంగా ఆ భూతం నుంచి అనేక భూతాలు ఎలా వచ్చాయి వాటిని మళ్ళీ పంచుకుని ఒక దానిలో ఒకటి కలిసిపోయి అనే సూక్తి ప్రకారంగా ఈ సృష్టి స్థితిలో ఈ భూతత్వం అండపిండ బ్రహ్మాండాలు నక్షత్రాలు ఈ చంద్రుడు భూమి ఇవి నదులు తటాకాలు అరణ్యాలు అడవులు నగరాలు పట్టణాలు రాజులు రప్పలు అన్నీ ఏ టు జెడ్ అందరూ కూడా పట్టుకున్నారు. పాదాలు పట్టుకునేవి చెప్పులు పాదాలు పట్టుకున్నాయా, పాదాలు చెప్పులు పట్టుకున్నాయా? చెప్పుల యొక్క ప్రభావం పాదాలకు ఉంటుందా లేదా? పాదాల ప్రభావం చెప్పులకు ఉంటుందా? అలాగే దేహానికి చొక్కా వేసి బిగిచేస్తాం జారకుండా. చొక్కా ప్రభావం దేహానికి ఉంటుందా? దేహ ప్రభావం చొక్కానికి ఉంటుందా? కళ్ళజోడు పెట్టుకున్నాం, కరెక్ట్గా టీవీగా పెట్టేసుకున్నాం. ఆ కళ్ళజోడు కళ్ళని పట్టుకుంది. కళ్ళ ప్రభావం కళ్ళజోడుకా, కళ్ళజోడు ప్రభావానికా? కళ్ళజోడు ప్రభావం కనుక. అలాగే ప్రతి వస్తువు, జడ వస్తువులు, చేతన వస్తువులు, చేతన జడ వస్తువులు అనుభవం ఉన్న తనను తానే పట్టుకుంటూ వాటిని తాను పట్టుకుని ఎప్పంచి వాటి మూలం ఏంటి మరి పట్టుకుని దాన్ని విచారించాలిగా. నువ్వు ఎప్పుడు పట్టుకున్నావు, ఏ క్షణంలో పట్టుకున్నావు, నీ మూలం ఏంటి, అసలు పట్టుకునే లక్ష్యం నీకు ఎలా వచ్చింది? ఇప్పుడు మనకి ఒక చెట్టు ఉంది, దురదృంటాకు చెట్టు. దురదృంటాకు చెట్టు పట్టుకోకర్లా, మంచి గాలి వేసేస్తే ఆ గాలి చాలా బాగుందంటే దురదృంటాకు ఆ గాలికి వచ్చిన అది కూడా కొంచెం స్టార్ట్ చేస్తుంది. అందులో పుళ్ళు ఉన్నాయి, కొన్ని తొందరగా వస్తాయి. దురద ఏంటి యాక అని చెప్పి ఇలా ఉంటుంటే చాలు. అంటే ఏంటి, దురదృంటాకు ఏ విధంగా అయిందో సుగంధం కూడా అంతేగా. ఆ సుగంధ వాసన వస్తుందిగా. గంధం చెక్కని గడ్డి వాములో పెట్టావు, గడ్డి కూడా అంత సుగంధం వస్తుందిగా. అదే మట్టి నువ్వులు దేన్ని పట్టుకున్నాయి? లోహాలు వచ్చినాయి. లోహాలు అంటే మీకు తెలిసింది కదా, వెండి, తగరం, బంగారం, ఉక్కు, ఇనుము అన్నీ ఉన్నాయి. ఆ ప్రకారం ఇవన్నీ అయిన దాన్ని మట్టి పట్టుకుందా, మట్టి లోహం అయిందా? ఆ పరిణామంలో రెండు ఒకదాన్ని ఒకటి పట్టుకుని ఇంకో దాని కింద తయారైందా? చెప్పలేం. కానీ అన్నీ కలిసిమెలిసి ఉంటున్నాయి. విడగొట్టడానికి కలపడానికి మన వల్ల కాదు. వాటికి అవే సహజంగా సాక్షి చైతన్య సంతాన తెలివినందు పుట్టి పెరిగి లయిస్తున్నాయి కనుక పట్టుకుని సహజంగా తానే జరుగుతుంది. అయితే ఇక్కడ వివరణ ఏంటి? పట్టుకునేవాడు ఎవరు? తాను. తెలివి లక్షణం లేకుండా, ఎరుక లక్షణం లేకుండా, జ్ఞాన లక్షణం లేకుండా, గమనించే లక్షణం లేకుండా, భావ లక్షణం లేకుండా, శబ్ద లక్షణం లేకుండా, నేను ధ్వని చేయకుండా స్వయంగా తనెందుకు పుట్టి పెరిగి లయించే సర్వము కూడా తనెందుకు పుట్టింది అంటే తను ఎన్నాళ్ళు చెప్పి ఆ వస్తువును పట్టుకున్నాడు, అది పెరిగింది, మళ్ళీ బయటికి తీసుకొచ్చా, మళ్ళీ ఇదే విధంగా సాగుతుంది. అంటే బహిర్గతం అంటే ఏంటి? ఆకాశంలో బహిర్గతంగా ఉన్నటువంటి ఈ చెట్లు, చాములు, భూములు అన్నీ కూడా అంతర్గతంగా ఆకాశంతో ఉన్నాయంటే ఆకాశంతో లోపల బయట ఉంది అసలు లేదే. అంటే అవకాశంతో ఆకాశం ఆది తుది మధ్య లేదు. ఆ అవకాశంలో పరమాణువులు ఆకాశం లోపల నుంచి వచ్చాయి, బయట నుంచి వచ్చినాయి, వెలుపల నుంచి వచ్చినాయి చెప్పగలవా? చెప్పలేవు కదా. అప్పుడు చెట్లు, చాములు, జలచరాలు, సముద్రాలు, అరణ్యాలు, భవనాలు, రాజులు, సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఈ సర్వము కూడా ఆకాశం నుంచి లోపల నుంచి పైకి వచ్చిందా లేదా పైనుంచి లోపలికి వెళ్తుందా? సముద్ర తరంగాలు పైకి వచ్చేస్తున్నాయి, బుడగల రూపంగా రకరకాలుగా వచ్చేది. సూర్యుడు రూపంగా లోపలికి కూడా పైకి విశ్రమిస్తుంది. లోపల బయట అంటాం. ఆకాశానికి లోపల బయట ఎవరు చెప్పిన వాళ్ళు లేదు, చూసిన వాళ్ళు లేదు, గ్రహించిన వాళ్ళు లేదు. అంటే నువ్వు గ్రహించిన దాన్ని, గుర్తించిన దాన్ని, తెలుసుకున్న దాన్ని మాత్రమే నేనే పట్టుకుంటుంది. తనెందుకు తానే పట్టుకుంది, తన తానే ఉంది. పట్టుకోవటం పెట్టడం రెండూ లేవు. వాస్తవంగా తాను ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉన్నాడు. ఈ పట్టుకోవటం విడటం కూడా ఎలా ఉన్నాయో, మేఘాన్ని పట్టుకున్నాడు కళ్ళతో చూశాడుగా. చూసిన మేఘాలు చూసినప్పుడు ఎలా ఉన్నాయి, పరిణామం చెందుతూ రకరకాలుగా అవుతుంది కదా. అలాగే బెల్లాన్ని తీసుకొచ్చావు చేతులతో, అలా పరిగెత్తి తీసుకొచ్చావు జిగురు అంటుంది. అన్ని జిగురు నీకు అంటుకుంది, బెల్లానికి అంటుకుంది. తొమ్మిది జిగురు తీసుకో, అది మామూలుగా చెట్టు మీద వేసి ఇలా చేస్తేనే పట్టుకుంటుంది. అలా కొంతమంది తయారు చేస్తారు దాన్ని, అంటే అంటుకుపోతుంది. ఏమంటారు దాన్ని? ఇది అంటారు కదా, దాని పేస్ట్ అంటాల్లో చేయి పెట్టావు, చేయి పెట్టలేదు, వాసన ముక్కులోకి వెళ్ళిందిగా. అంటే ఆ వాసన ముక్కులోకి వెళ్ళిన తర్వాత దాని ప్రభావం ముక్కుకు ఉందా లేదా? చెడు వాసన ముక్కు గ్రహిస్తే ఉందా లేదా?
అలాగే ముక్కు దగ్గర సుగంధం లాంటి మంచి పుష్పం పెట్టి రాసా లోపలంతా ముక్కులంతా దుర్వాసన వస్తుంది. పుష్పంకి ప్రభావించి పుష్పం కూడా దుర్గంధం అవుతుందా లేదా? మనిషికి మంచి అంటువ్యాధులు ఎలా వస్తున్నాయి, రోగాలు ఎలా వస్తున్నాయి? ఆరోగ్యం కూడా అంతేనే కదా, జీన్స్ అంతే కదా. ఈ పట్టుకోవటం సృష్టిని సహజ లక్షణం అనుకునే వాడే సృష్టి కదా, స్థితి లేయే వాడేగా. అంటే ఆత్మ తను పట్టుకుంటుంది, తను పిలుస్తుంది. కానీ ఆత్మ అనే పదార్థం కన్నా నేననే పదార్థం తను పట్టుకుని పిలుస్తుంది. తనిందే అన్ని గ్రహించి ఊరక ఉండండి.